హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే ఆడవాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. అలాగే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏంటి బ్యాంగిల్స్ అనుకుంటున్నారు? బ్యాంగిల్స్ నచ్చడం కాదు, బ్యాంగిల్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని నా దగ్గర చిన్న ఐడియా ఉంది. అది మీకు నచ్చుద్దేమో అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 3 సైజెస్ ఆఫ్ కవర్స్ యూస్ చేశాను. నా దగ్గర ఉన్న బ్యాంగిల్ సెట్స్ బట్టి దాన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ట్రెడిషనల్గా ఒక మెథడ్ వాడాను. లైక్ ఒక తాడు తీసుకొని తాడుకన్నీ ఒక సెట్ తర్వాత ఒక సెట్ తర్వాత అలా అరేంజ్ చేసుకున్నాను. కాకపోతే బాక్స్లలో అడ్జస్ట్ అవ్వట్లేదు. ఒకటి తీస్తే ఇంకా అన్నీ తీయాలి, అంతా పెంట పెంట అవుతుందని చెప్పేసి నీట్గా దేనికి దానికి ఒక కవర్ సైజ్ షేప్ చూపిస్తున్నాను కదా, అలా అన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఏది ఎందులో ఉంది, ఒక్కొక్కసారి మనకి రెండు కొంచెం సిమిలర్గా ఉన్నా కూడా ఇందులో చూపిస్తున్నాను కదా చూడండి, ప్యాకెట్స్లో చాలా క్లియర్గా కనపడుతుంది. ఏమన్నా రెండు టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఒకటే దాంట్లో పెట్టినా కూడా చిన్న స్మాల్ మైనారిటీ చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా నీట్గా మనకి విజిబుల్ అనేది ఉంది. సో దానివల్ల ఏంటి ఎందులో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. తక్కువ స్పేస్ కూడా పడుతుంది, ఆర్గనైజేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఒకే టైప్ ఆఫ్ బ్యాంగిల్ ఒక 4 కలర్స్ డిఫరెన్స్గా ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్లియర్గా కనపడుతుందో. సో ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఏది కూడా మెస్సీగా అయిపోకుండా ఉంటుంది. అరేంజ్ చేసుకునేటప్పుడు కూడా మనం కలర్ వైజ్గా కూడా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇదొక పెద్ద బాక్స్ తీసుకొని అన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. నేనైతే కలర్ వైజ్గా చేయలేదు, నార్మల్గా మీకు ఫస్ట్ చూపిద్దామని చెప్పేసి అలా అంతా కూడా అటు ఇటుగా పెట్టేస్తున్నాను. ఎంత ప్యాక్ చేశాక మొత్తం కూడా చూస్తే నాకు అబ్బా ఎంత బాగుందో అనిపించింది. దానికి ముందు అంతా గజిబిజిగా ఉండేది. ఏం బ్యాంగిల్స్ ఎందులో ఉన్నాయి ఏమీ అర్థం కావు. ఇప్పుడు ఏ బ్యాంగిల్స్ ఎందులో ఉన్నాయి ఎంత క్లియర్గా అర్థమవుతుందో. నేనైతే మీకు ప్రతి ఒక్క సైడ్ చూపిస్తున్నాను. అలాగే ఈ అన్ని బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు ఒక్కటే దాంట్లో సర్దేశాను. అంతకుముందు 2 ప్యాకెట్స్ ఐ మీన్ 2 బాక్సెస్ పట్టాయి అనమాట నాకు. ఇప్పుడు అన్నీ కూడా నీట్గా సర్దుకోవడం వల్ల సింపుల్గా ఈజీగా అయిపోయింది. చిటికలో పని అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా క్లియర్.